హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 96. చూస్తుండగానే ఆ అమ్మాయి హిజాబ్ని పక్కకు తొలగించింది. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే, ఎక్కడా అని పర్ణిక చకచకా ఆలోచించేసింది. వెంటనే గుర్తుకొచ్చేసింది. ఆశ్చర్యాన్ని లోపలే అణుచుకొని, నేనెవరో తెలిసే వచ్చిందా, తెలియక వచ్చిందా, అసలు నా దగ్గరికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని తనలోని ఆతృతని అణుచుకొని, చెప్పండి అంది మామూలుగానే. సల్మా చాలా పొగరుగా, నేనెవరో తెలుసా, నా పేరు సల్మా బేగం. నేను క్రికెటర్ ఆలం తపస్వికి కాబోయే వైఫ్ని. మీడియాలో నా పేరు మారుమోగిపోతుంది, చూడలేదా అంది అహంకారంగా. సో వాట్, నాకెందుకు చెప్తున్నారు అని అడిగింది పర్ణిక కూడా ఏమాత్రం తగ్గకుండా. బట్టల్ని మార్చినంత ఈజీగా లవర్స్ని కూడా మారుస్తావట కదా, అది కూడా మామూలు వాళ్ళని కాదు, కేవలం సెలబ్రిటీస్ని మాత్రమే పడతావట. నీ చరిత్ర మొత్తం తెలుసుకునే వచ్చాను అంది పొగరుగా. ఏదో పెద్ద ప్లాన్తోనే నా గురించి తెలుసుకునే వచ్చినట్టుంది అనుకుంది పర్ణిక. ఈ మాటలన్నీ మిస్టర్ తపస్వితో కలిసి వచ్చి మాట్లాడు, అప్పుడు వింటాను తీరికగా అంది పర్ణిక. సల్మా మాటలన్నీ వింటుంటే తన గురించి, అభి గురించి పూర్తిగా ఇంతగా ఎలా తెలుసుకుంది అనే డౌట్ కూడా వచ్చింది పర్ణికకి. అయినా బెదరకుండా, ఈ పిల్లకి బాగా పొగరు, కొవ్వు ఎక్కువలా ఉంది అని మనసులోనే అనుకుంది. నా గురించి తెలుసుకోవడానికి ఎందుకంత కష్టపడ్డావు? ఎవరెవరినో అడిగే కంటే నా దగ్గరికి వస్తే నేనే చెప్పేదాన్ని కదా అసలు విషయం ఏంటో అంది పర్ణిక కూడా ఏం తగ్గకుండానే. ఎవరినెవరినో అడగాల్సిన కర్మ నాకేం లేదు, నాకు ఆలం చెప్పాడు అంది సల్మా. పర్ణికలో కోపం ఉవ్వెత్తున లేచింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, తపస్వి గురించి నాకు తెలుసు, ఎప్పటికీ నా గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడడు అంది చాలా ధీమాగా పర్ణిక. అవునా, మరి నువ్వు అభి ప్రేమించుకున్నట్టు, వాడు నీ సంగతి తెలిసి మరో అమ్మాయిని చేసుకుంటుంటే అభి పెళ్ళిని ఆపడానికి కూడా నువ్వు వచ్చావట కదా, అలాగే మా పెళ్ళి కూడా ఆపడానికి ట్రై చేస్తావేమో అని ముందుగానే మేల్కొన్నాను నేను. ఎక్కడా తొణక్కుండా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతోంది సల్మా. హలో, నీ మాటలు నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. అనవసరంగా మా ఇద్దరి మధ్యలోకి రావద్దు. ఏదైనా ఉంటే నాతో కాదు, తపస్వితో మాట్లాడుకో అంది పర్ణిక. ఆ మాట అనడం అయితే అనేసింది, కానీ లోపల ఎక్కడో అభి సంగతి సల్మాకి ఎలా తెలిసింది? ఇంత డీటెయిల్డ్గా తెలియాలి నా గురించి అంటే చాలా క్లోజ్గా ఉన్నవాళ్లే చెప్పాలి. ఎక్కడో లోపల తపస్వి మీద పెట్టుకున్న నమ్మకం బీటలు వారడం మొదలుపెట్టింది. నీకు ఆలం మీద అంత నమ్మకం అయితే నేనేం చేయలేను, కానీ ఒకటి ఆలోచించు. అత్తమ్మ ఆలం తల్లి కొడుకులు కదా, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. నేను మీ మధ్యలోకి రాలేదు, నువ్వే మా ఇద్దరి మధ్యలోకి వచ్చావు. అత్తమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు మా కుటుంబాలు రెండూ కలిసిపోయాయి. యాక్సిడెంట్ అయినప్పుడు పాపం ఎవ్వరూ లేక ఎంత అల్లాడిపోయిందో అత్తమ్మ. అయిన వాళ్ళం కాబట్టి దూరంగా ఉండలేకపోయాం. వరసైన దానిని, వయసైన దానిని నన్ను కాదని అత్తమ్మ కూడా అనలేకపోయారు. పర్ణికని తన మాటలతో మాయ చేస్తున్నట్టుగా లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆరామంగా తీరికగా తను చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ పర్ణిక మొహంలో మారుతున్న భావాలని మధ్య మధ్యలో గమనిస్తోంది సల్మా. ఇక అమ్మ మాటను కాదని ఆలం అనడు కదా అంది అంతా తెలిసినట్టు. నీకింకా మా విషయం పూర్తిగా తెలిసినట్టు లేదు. ఆలం మాట లేకుండానే ఆంటీ నన్ను ఇంట్లో ఉంచుకున్నారా, అలాగే నన్ను మీడియా ముందుకి ఆ ఇంటికి కోడలుగా, ఆలంకి కాబోయే భార్యగా ఏ ధైర్యంతో నిలబడతారు చెప్పు? పోనీ అది కాదు, నేనే మీ మధ్యలోకి వచ్చానని అనుకుందాం. వరల్డ్ కప్ ముందు, అయిపోయిన తర్వాత మీ మ్యారేజ్ ఎప్పుడు అని మీడియా వాళ్ళు అడిగితే ఆలం ఏం చెప్పాడో ఒక్కసారి వినలేకపోయావా? వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ చేసుకుంటానని వెళ్లే ముందు ఆంటీకి మాట ఇచ్చాడు. మీడియా ముందు కూడా అదే మాట చెప్పాడు. సో అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవద్దని ఆలం చెప్పమన్నాడు. అందుకే నిన్ను వెతుక్కొని మరీ ఇక్కడికి వచ్చాను అంది సల్మా. చూడు మిస్ సల్మా,
నువ్వు చాలా ఫ్రీ టైం చూసుకొని వచ్చావేమో. నాకు నీతో స్పెండ్ చేసేటంత టైం అయితే లేదు. సారీ, వీలైతే మళ్ళీ కలుద్దాం. ఈ చెత్త అంతా నేను వినేది లేదు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవటం మంచిది అని పర్ణిక వెళ్ళిపోవటానికి లేచింది. నిజమే, నాకు కూడా ఫ్లైట్ టైం అవుతోంది. ఈ చెత్త మాట్లాడే ఓపిక లేదులే. బై ఆలం ఫోన్ చేసి నాకు ఒక పని అప్పచెప్పాడు. ఆ పని చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెవరో 4 రోజుల క్రితం వరకు నాకైతే తెలియదు. నువ్వెక్కడ ఉంటావో, ఏం చేస్తుంటావో, నీ మనస్తత్వం ఏంటో నాకు ఎలా తెలిసిందో కాస్త నీ బుర్రకి పని పెట్టి ఆలోచించు. ఆలం చెప్పకపోతే నాకు తెలియదు కదా. అయినా నాకెందుకులే, ఇదిగో అంటూ బ్యాగ్లో నుంచి ఇన్విటేషన్ కార్డు తీసి పర్ణిక చేతిలో పెట్టింది. పర్ణిక జీవితంలో అంత పెద్ద షాక్ ఎప్పుడూ తినలేదు. పర్ణిక చేతిలో పెట్టిన కార్డుని సల్మా ఓపెన్ చేసి, సరిగ్గా చూడు, ఇదిగో సల్మా బేగం, ఆలం తపస్వి, పేర్లు బాగున్నాయి కదూ. ఇంకొక 4 రోజుల్లోనే మా పెళ్ళి. బహుశా నీ దగ్గరికి రావడానికి టైం ఉంటుందో లేదో అని నన్ను ఇచ్చి రమ్మన్నాడు. బై వచ్చావంటే, తప్పక మా పెళ్ళికి వచ్చావంటే అనవసరంగా నలుగురిలో తలదించుకోవలసి వస్తుందేమో ఒకసారి ఆలోచించు. అలా అని రావడం మానేకు, తప్పక రావాల్సిందే. ఆంటీ పంపించిందని అనుకున్నా, ఆలం పంపించాడని అనుకున్నా, ఎలా అనుకున్నా నీ ఇష్టం. పెళ్ళికి రావడం మాత్రం మానేయకు. ఎందుకంటే అక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తారు. మళ్ళీ ఎవరికైనా నువ్వు గాలం వేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? మాలాంటి డబ్బున్న వాళ్ళకి నువ్వొక టైంపాస్ బఠానీ అని. నీలాంటి వాళ్ళు బెడ్ మీదకి పనికొచ్చినంత బాగా బెటర్ హాఫ్గా పనికి రారు. అర్థమైందనుకుంటాను. నా వాడి కోసం నువ్వు ఎదురు చూడకు. సల్మా మెల్లగానే మాట్లాడుతున్నా ఆ మాటల్లో అహంకారం, వ్యంగ్యం, వెటకారం పర్ణికకి సూటిగా తగులుతూనే ఉన్నాయి. సల్మా ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది. చేతిలో పెట్టిన కార్డులో అక్షరాలు మసకగా కనిపించడం మొదలుపెట్టాయి పర్ణికకి. సల్మా మాటలు ఒక్కొక్కటి గుండెల్లోకి తోటాల్లా దూసుకు వెళుతున్నట్టుగా సూటిగా మనసుని తాకుతున్నాయి. పెళ్ళికి రావటం మర్చిపోకు అని వెళ్ళిపోతూ కూడా ఒకసారి వెనక్కి తిరిగి, వరల్డ్ కప్ నిన్నే అయిపోయింది కదా, ఈ రోజు వరకు నీకు ఒక్క ఫోన్ కాల్ అయినా చేశాడా ఆలం? నాకు మాత్రం చేశాడు. ఆంటీతో, నాతో, ఇంట్లో అందరితో తన హ్యాపీనెస్ని పంచుకున్నాడు. ఓ గాడ్, నాకు టైం అయిపోతుంది అంది వాచ్ చూసుకుని. బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పి సల్మా మళ్ళీ హిజాబ్ ధరించి బయటికి వచ్చేసింది. పర్ణిక మొహాన్ని తలుచుకొని ఆ కళ్ళల్లో బాధని గుర్తు చేసుకుంటూ, నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టుంది అని ఈవిల్ స్మైల్తో, హెడ్ సాఫ్రా నీకు అని రంజిత్ని కూడా తలుచుకుంది. పర్ణిక మూసుకున్న కళ్ళ వెనక చెంపల మీద నుంచి కన్నీళ్లు జారి పడుతుంటే వాటిని తుడుచుకోవాలనే ధ్యాస కూడా కలగలేదు ఆమెకు. ఇంటికి వెళ్లే శక్తి కూడా లేనట్టు పర్ణిక మళ్ళీ తన చైర్లోనే కూర్చుండిపోయింది నిస్సత్తువుగా. ఎప్పుడూ దేనికో దానికి ఆశపడటం అలవాటైపోయింది మనసుకి. చిన్న చిన్న సంతోషాలు కూడా ఆకాశం అంచుల్లో దాగి కనబడుతున్నాయి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు తపస్వి? పెళ్ళి వద్దు అన్నాననా? కోపంగా ఫోన్ చేతిలోకి తీసుకుంది. చెడామడా వాయించేయాలనిపించింది తపస్విని. ఆగు పర్ణిక, ఏమడుగుతావు తపస్విని? నువ్వే కదా అన్నావు నాకు పెళ్ళి ఇష్టం లేదని, చేసుకోవద్దని అన్నది ఆమెలో ఉన్న ఇన్నర్ వాయిస్. నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు. పెళ్ళి అనేది నా జీవితంలో ఒక కలలా మారిపోయింది. మొదటిసారి పెళ్లిపేటల మీదకి వెళ్ళి అమ్మా నాన్నలకి ఉన్న ఊరికి పూర్తిగా దూరమైపోయాను. అభి వల్ల రెండోసారి కూడా దారుణంగా మోసపోయాను. అది అడగటానికి వెళ్ళి ఇంకా నయం, ఏ దేవుడో అడ్డుపడ్డాడు, నన్ను నేను కోల్పోలేదు. ఇది 3వసారి మోసపోవటం. అసలు నాలాంటి అనాథని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను కూడా ఆకాశానికి నిచ్చెనలు వేశానేమో. కనీసం ఫోన్ చేసి అసలు విషయం చెప్పేస్తే ఇంత బాధ ఉండేది కాదేమో తపస్వి. నాకు డబ్బు అనే కనిపించని అడ్డుగోడ మా ఇద్దరి మధ్యలో ఉందేమో. సల్మా చెప్పే ప్రతి మాట నిజమే అనిపిస్తోంది. అభి పెళ్ళిని ఆపడానికి నేను వెళ్ళింది కరెక్టే కదా. అభిని ప్రేమించింది కూడా కరెక్టే. నిన్న కాక మొన్న వచ్చిందేమో సల్మా. నువ్వు చెప్పకపోతే ఇన్ని విషయాలు తనకి ఎలా తెలుస్తాయి? ఆ పెళ్లి కార్డును తీసి చూస్తుంటే లోపల నుంచి బాధ తన్నుకు వస్తోంది. నా పేరు కదూ ఉండాలి నీ పక్కన. నేను నీకు టైం పాసా? అంత చీప్ అయిపోయానా? ఇంటి నుంచి దూరంగా వచ్చేసినప్పుడు మావి నాతో ఉన్నాడు. అప్పుడు ఒంటరిదాన్ని అనిపించలేదు.
అభి మోసం చేశాడు అనుకున్నప్పుడు ఒంటరితనాన్ని అనుభవించినా అది ఎక్కువ రోజులు కాదు. తపస్వి వెంటనే చేయందించాడు. ఇక అమ్మ చనిపోతున్నప్పుడు కూడా ఒంటరిగా అనిపించలేదు. ఆ బాధ తెలియకుండా ప్రతి క్షణం నా వంట ఉండి పసిపాపలా చూసుకున్నావు. నాన్న తమ్ముడు ఫోన్ చేయటం కానీ పలకరించడం కానీ చేయకపోయినా పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ నాకు దూరంగానే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను. సల్మా మాట్లాడుతున్నదంతా అబద్ధమని అనుకుందామన్నా జరుగుతున్నవి జరిగిపోయినవి అన్నీ నిజాలే చెప్తోంది తను. నిజమే, ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా నీకు టైం దొరకలేదా? సల్మా వెళ్ళిపోయి చాలాసేపు అయిన తర్వాత కూడా మతి లేనట్టు అలాగే కూర్చుంది. మనసులో తుఫాన్ కళ్ళల్లోనికి వచ్చి చేరింది. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి చుట్టూ. ఆమె మనసులాగానే ఉంది. అలాగే ఏ ఆలోచన అందనట్టు కూర్చుండిపోయింది పర్ణిక. అంతలోనే నర్సు వచ్చి, డాక్టర్ చీకట్లో కూర్చున్నారేంటి అని లైట్ వేసింది. తన కన్నీళ్ళు ఎక్కడ కనబడతాయో అని పర్ణిక చప్పున తలదించేసింది కిందకి. మేడం ఇంటికి వెళ్ళరా, చాలా టైం గడిచిపోయింది అంది. ఇదిగో వెళుతున్నా అని ఆ కార్డుని అక్కడే ఉన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అలాగే లేచి తన ఇంటికి బయలుదేరింది. చుట్టూ చీకటి కూడా భయపెట్టలేదు పర్ణికని. ఎలా ఇల్లు చేరుకుందో తలుపు లాక్ చేసి అలాగే మంచం మీద పడిపోయింది. ఆలోచనలు ఒకటే ఆలోచనలు. చిన్నప్పటి నుంచి జరుగుతున్నదంతా కళ్ళ ముందు సినిమా రేళ్లలా కదులుతూ ఒక్కొక్క సంఘటన వెళ్ళిపోతోంది. తన చుట్టూ ఉన్నవాళ్ల ప్రేమ ఏంటో ద్వేషం ఏంటో వాళ్ళు ఎప్పటికప్పుడు చూపించేస్తూనే ఉన్నారు. నేనే కదూ అర్థం చేసుకోలేకపోయాను అనుకుంది. ఇందులో ఏ కల్మషం లేనిది నీ ప్రేమ ఒక్కటేనమ్మా అని విశాలని తలుచుకుని మరీ ఏడ్చింది. కలలాంటి కలత నిద్రలోకి జారింది. బంగారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నిన్ను వదిలేసి వచ్చానని నా మీద కోపంగా ఉందా? నా దగ్గరికి వచ్చాయి అని తల్లి 2 చేతులు చాపి పిలుస్తున్నట్టే అనిపించింది పర్ణికకి. చటుక్కున లేచి చుట్టూ చూసుకుంది. నాకెవ్వరూ వద్దు, ఎవ్వరూ అవసరం లేదు, నేనెవ్వరికీ అవసరం లేదు. అలాంటప్పుడు నేను ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనం? నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచానికి కానీ ఏ మనిషికి కానీ ఉపయోగం లేదు నా వల్ల. ఎవ్వరి మీదో కోపం, ఆవేశం. గుప్పెడు స్లీపింగ్ పిల్స్ చేతిలోకి తీసుకొని నోట్లో వేసుకుంది. ఇక తన జీవితంలో వెలుగు అనేదే లేదు, రాదు. నేను బ్రతికి ఉండడంలో అర్థం కూడా లేదు. ఫోన్ చేయలేక, నోటితో చెప్పలేక తన పెళ్ళాం చేత వెడ్డింగ్ కార్డు కూడా పంపించాడు నా ప్రేమికుడు. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, అందరూ ఒకలాంటి వాళ్లే. మోసపోయేవాళ్ళు ఉండాలి కానీ మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. తప్పు మోసపోయేవాడిదే కానీ మోసం చేసేవాడిది కాదు కదా. సారీ మావయ్య, లోకం పోకడు ఎలా ఉంటుందో నువ్వు చెప్పావు, కానీ చూసావా, తప్పటడుగులు వేస్తానేమో అనే వయసులో చాలా జాగ్రత్తగానే ఉన్నాను. ఒక లెవెల్కి వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు తప్పటడుగులు వేశాను అంటే లోపం ఎక్కడుందో చెప్పు? నాలోనే ఉంది కదూ. అందుకే ఇక ఈ లోకంతో నాకు పని లేదు. కళ్ళు మూతలు పడుతుంటే తపస్వి కళ్ళ ముందే నిలిచాడు. పుట్టినరోజు నాడు రాత్రి ఇచ్చిపుచ్చుకున్న ముద్దులు, తీపి కబుర్లు గుర్తుకు వచ్చాయి. ఎంత కాదనుకుంటున్నా మనసు తపస్వి పిలుపు కోసం, స్పర్శ కోసం మారాం చేయటం మొదలుపెట్టింది. లేచి తపస్వి తెచ్చిన చీరని చేతుల్లోకి తీసుకొని గుండెలకు చేర్చుకుంది. ఇలా కాదని కట్టుకున్న చీరను విప్పేసి ఆ చీరనే చుట్టుకుంది. అచ్చంగా తపస్వి హత్తుకున్నట్టుగానే అనిపించింది పర్ణికకు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా నచ్చితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.